హాయ్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో బయటికి వెళ్తున్నాం మేమంటే పిల్లలు నేనన్నమాట. శేఖర్ వెళ్ళిపోయాడు ఆఫీస్కి. రుతుగాడు ఈడు ఆడుతుండు. ఇదేంటో తెలీదు. అప్పట్లో ఇల్లు కొన్న కొత్తలోనే రంగోన గట్టిగా పట్టి నిల్చొని కూర్చునేసరికి ఇక్కడ కూర్చున్నాడు. నేను పూజ చేయగా గట్టిగా పట్టుకొని నిల్చేసరికి ఆయనతో ఇది తెగిపోయిందన్నమాట, ఇరిగిపోయిందన్నమాట. సో ఇది నేను ఈ డబ్బాలు తీసి పెట్టానమాట. ఏంటంటే సంధ్యకి పికిల్స్ తీసుకుపోవాలి. మమ్మీ వాళ్ళు మొన్న తెచ్చారు కదా, సో ఆ తొక్కులు పట్టుకుపోవాలి. 3 డబ్బాలు ఏమైనా ఉన్నాయి. సో అందులో తీసుకోవడానికి. హలో హాయ్ ఫ్రెండ్స్. సో వీడియో మొత్తం కళ్ళు వచ్చేసింది కదా. ఒక ఇంపార్టెంట్ థింగ్ మీతో షేర్ చేయడానికి వచ్చాను. చాలామంది ఆడవాళ్ళు మన చాలామంది ఉన్నారు. 60 to 70% లేడీస్ మాత్రమే ఉన్నారు. సో లేడీస్కి యూజ్ అవుతుంది చెప్పడానికి వచ్చాను అనమాట. ఏంటా అనుకున్నారు చాలామంది. ఈరోజు కాలంలో ఫేస్ చేసే సిచ్యువేషన్, బయటికి వస్తే ఎంబారాసింగ్గా, సిగ్గుపడ్డట్టుగా, నాకెందుకు ఇలా ఉంది అని అనిపిస్తుంది. చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. చాలామంది లోపల ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతారు. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళకు మీసాలు గడ్డలు ఉంటున్నాయి. మీసాలు గడ్డలు అంటే గుర్తొచ్చింది. ఇది జెనెటిక్స్ పరంగా కావచ్చు, మన హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కావచ్చు. సో నాకు మా అక్కకి జెనెటిక్ పరంగా మా నాన్నకి ఉండే మాకు కూడా వచ్చాయండి. అప్పర్ లిప్ నాకు కూడా ఉంటుంది. సో వీటిని ఎప్పుడు పర్మనెంట్గా తొలగించుకుందామని బోల్డ్ అని ప్రయత్నాలు చేస్తాం. లైక్ వ్యాక్సిన్ చేస్తే అప్పుడు వందం పోతాయి, మళ్ళీ వస్తాయి. అప్పర్ లిప్ చేసుకుంటే మూతి హనుమంతుల్లా ఉబ్బుతుంది. వ్యాక్సిన్ పెయిన్ఫుల్లే, కానీ ఇవి ఎప్పుడు టెంపరీ సొల్యూషన్సే. పోనీ డిఐవై ట్రై చేసి పర్మనెంట్గా పోగొట్టుకుందామంటే అది ఎన్నటికి పనిచేస్తో తెలియదు. ట్రై చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా. డిఐవైస్ ఎప్పుడు స్లోగా పనిచేస్తాయి. థ్రెడ్డింగ్ వ్యాక్సిన్ ఇన్స్టాంట్గా పనిచేస్తాయి. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత గ్రోత్ యాజ్ యూజువల్లీ వచ్చేస్తూ ఉంటుంది. మరి ఏం చేయాలి? చాలామంది రేజర్ యూజ్ చేస్తూ ఉంటారు, చాలామంది వ్యాక్సిన్ చేస్తారు, చాలామంది థ్రెడింగ్ చేస్తారు. దీంట్లో ఏ మెథడ్ వాడినా మళ్ళీ హెయిర్ గ్రోత్ వస్తుంది. సో లేజర్ ట్రీట్మెంట్ అంటూ ఒకటి ఉంది. అది చేద్దామంటే చాలా కాస్ట్తో కూడుకుంది. లేజర్ ట్రీట్మెంట్ నేను ఓన్గా కూడా వెళ్ళి కలిసాను. ఆఫ్టర్ డెలివరీ కూడా మళ్ళీ మనకి హెయిర్ వచ్చే ఛాన్స్ ఉంది. లేజర్ ట్రీట్మెంట్లో హెయిర్ మొత్తం పోదు, మన స్కిన్ కలర్లోకి మారిపోతుంది హెయిర్ ఉన్న హెయిర్ కూడా. సో దాన్ని ఒక 5-6 సెషన్స్ తీసుకోవాలి. బోల్డ్ అంతా కాస్ట్లీ. సో బడ్జెట్ ఫ్రెండ్లీ థింగ్ ఏదైనా ఉందా అంటే ఉందండి. చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. 7 to 8 వీక్స్లో మీకు రిజల్ట్ కూడా తెలుస్తుంది. అదేంటంటారా, న్యూగా లాంచ్ చేసిన హెయిర్ ఇన్హిబిటర్ అనమాట. సో ఇదేంటంటే మనకి న్యూడ్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ న్యాచురల్ హెయిర్ ఇన్హిబిటర్ అడ్వాన్స్ ఫార్ములా. సో న్యూ ప్యాకేజింగ్ ఇది 80 గ్రామ్స్కి 20 గ్రామ్స్ ఇంకా ఎక్కువ జోడించారనమాట. సో ఇదేంటంటే మీరు యాజ్ ఏ మాయిశ్చరైజర్ లాగా ఆఫ్టర్ మీరు షేవ్ చేయండి, వ్యాక్సిన్ చేసుకోండి, థ్రెడింగ్ చేసుకోండి, ఏదైనా తర్వాత వాడుకోవచ్చు. ఇది అప్పర్ లిప్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో లైక్ మీ అన్వాంటెడ్ బాడీ పార్ట్స్ పైన ఉన్న హెయిర్ని మీరు పర్మనెంట్గా రిమూవ్ చేయాలంటే లేజర్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, అందరు ఎఫర్ట్ చేయొచ్చు, ఎఫెక్టివ్ కూడా. 6 to 7 వీక్స్ డైలీ పెట్టుకుంటే 2 నెలల్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఇది మనకి ప్యాకేజ్ వచ్చేది ఇట్లా వస్తుంది. న్యూ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ న్యాచురల్ హెయిర్ ఇన్హిబిటర్ పర్మనెంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫ్రీక్వెంట్ హెయిర్ రిమూవల్ ఫర్ అన్వాంటెడ్ బాడీ హెయిర్స్, హెయిర్ ఇన్హిబిటర్, హెయిర్ రిటైడర్ అంట. సో ఇది అడ్వాన్స్ ఫార్ములా తోటి ఉంటుంది విత్ పీడిఆర్ టెక్నాలజీ తోటి అనమాట. ఇలాంటి ప్యాకేజింగ్లో మీకు వస్తుంది. చాలా క్లాసీ లుక్లో ఉంటుందండి. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ ప్యాకేజింగ్ లోపల మీరు ఓపెన్ చేసినట్టయితే ఒక బాటిల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి? సో మీరు చేయాల్సిందల్లా మీరు నార్మల్గానే హెయిర్ రిమూవ్ చేస్తారు కదా, మీరు ఏ మెథడ్ అయినా పర్లేదు. నేను ఇక్కడ నా కాలిపైన అప్లై చేసి చూపిస్తూ ఉన్నాను. లైక్ నాకు హెయిర్ నేను కాళ్ళకి వ్యాక్సిన్ చేయించుకోను, సో మీకు చూపిస్తాను కాబట్టి చూపిస్తూ ఉన్నాను. సో మీరు ఏ మెథడ్ అంటే మీరు రేజర్తో షేవ్ చేసుకోండి, మీరు థ్రెడింగ్ చేసుకోండి, అంటే కాళ్ళకి థ్రెడింగ్ చేసుకోలేము లేదు, లేదా వ్యాక్సిన్ చేసుకోండి, ఏది చేసినా పర్లేదు. సో మీరు మాత్రం హెయిర్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ నేను వ్యాక్సిన్ స్ట్రిప్స్ తోటి హెయిర్ని రిమూవ్ చేస్తూ ఉన్నాను. లైక్ సో హెయిర్ని రిమూవ్ చేశాక ఒక టిష్యూ తోటి తుడిచేసేయండి. తర్వాత డ్రై అయిన ఏరియాలో మీరు న్యూడ్ ఇన్హిబిటర్ని వాడచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఎవ్రీ టైం మీరు హెయిర్ రిమూవ్ చేసే ప్రతిసారి 6 to 7 డేస్ రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు ఆ రిమూవ్ చేసిన హెయిర్ పైన దీన్ని అప్లై అంటే రిమూవ్ చేసిన హెయిర్ స్కిన్ ఉంటుంది, ఆ స్కిన్ పైన దీన్ని అప్లై చేయాలన్నమాట.
సో ఇది పర్మనెంట్ హెయిర్ గ్రోత్ని రిడక్ట్ చేస్తుంది, అన్వాంటెడ్ బాడీ హెయిర్స్ని తగ్గిస్తుంది, మినిమైజ్ చేస్తుంది మీ హెయిర్ రిమూవల్ ప్రాసెస్ని. ఎందుకంటే ఇది పెట్టుకుంటే హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ అనేది చాలా స్లో అయిపోయి మొత్తానికి అయితే 6-7 వారాల తర్వాత రాదన్నమాట. స్మూత్ స్కిన్ చేస్తుంది చాలా సేపటి వరకు, ఎందుకంటే ఇది ఒక మాయిశ్చరైజర్ లాగా కూడా పనికొస్తుంది. పెయిన్లెస్ అండ్ షూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, అంటే అన్ని స్కిన్ టైప్కి ఇది సెట్ అవుతుంది అనమాట. సో న్యూ ప్యాకేజింగ్లో ఏంటంటే మనకి 80%కి ఇంకా 80 గ్రామ్స్కి ఇంకా 20 గ్రామ్స్ అనేది ఎక్స్ట్రా ఫ్రీగా వస్తుంది విత్ అడ్వాన్స్ ఫార్ములా అన్నమాట. సో మీ అన్వాంటెడ్ బాడీ హెయిర్స్ని చాలా ఈజీగా ఇంట్లోనే రిమూవ్ చేసుకొని ఇది మాయిశ్చరైజర్లా దీన్ని పెట్టుకొని మీ అన్వాంటెడ్ బాడీ హెయిర్స్ నుంచి ఫ్రీడమ్ని పొందేసేయండి. సింపుల్గా ఈ ఒక న్యూడ్ తోటి మీరు మీ అన్వాంటెడ్ బాడీ హెయిర్ని పర్మనెంట్గా రిమూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ వ్యాక్సింగ్ మళ్ళీ థ్రెడ్డింగ్ ఏమి చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. సో దీన్ని మీరు అప్పర్ లిప్ పైన అప్లై చేయొచ్చు. ఇది మెయిన్గా అయితే హెయిర్ రిమూవ్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఓపెన్ పోర్స్ ఏర్పడతాయి కదా, సో వీటి లోపలికి వెళ్ళి స్కిన్ లోపలికి వెళ్ళి హెయిర్ యొక్క గ్రోత్ ఎక్కడైతే మొదల నుంచి జుట్టు పెరుగుతుందో అక్కడే గ్రోత్ని ఆపేస్తారు అనమాట. సో మీకు హెయిర్ గ్రోత్ అవ్వదు, మీరు మీసాలు గడ్డం ఎక్కడున్నా మీరు ఎంచగా దీన్ని పెట్టుకోవచ్చు. సో అంతేనండి. తర్వాత ఈరోజు శేఖర్కి బాక్స్లో నేను ఇచ్చాను ఎగ్ పప్పు, దాన్ని పానీపూరి తెచ్చింది మొన్న, అది అట్లనే ఉండింది. సో ఇది ఆ తర్వాత రైస్ వండాను అన్నమాట. సో శేఖర్ వెళ్ళిపోయారు, మేము తినేసి వెళ్తాం ఎందుకంటే నేను వంట చేశాను ఆల్రెడీ. ఇది వచ్చేసి ఏంటంటే వాటర్, పిల్లలిద్దరికి స్నానం చేపిస్తాను. సో ఇంతవరకు పిల్లలు చామ చేయలేదు, ఇద్దరికి జలుబులు అయ్యేసరికి కొంచెం ముక్కులు ఇట్లా ఉన్నాయి. సో ఇద్దరికి వేడివేడి నీళ్ళతోటి స్నానం చెప్పి దుమ్ము స్నానం చెప్పిస్తా. వీడు నేను ఎక్కడ ఉంటే అక్కడ అయితే కిచెన్లోనే తిరుగుతాడు. సో ఇద్దరికి ఒకేసారి స్నానం చెప్పిస్తా అని చెప్పేసి నీళ్ళు పెట్టేశాను. సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం మనం. సంధ్య వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఏం పనిలేదు, ఖాళీ అన్నమాట. సంధ్య ఎప్పటి నుంచో వస్తా అనుకుంటుంది, కానీ తనకి మార్నింగ్ లేవగానే వేరే తనకి పూజలు ఉంటాయి అనమాట. సో ఆ ఒకటి పనులు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈరోజు అయితే రానని, నిన్న కుదరదు వద్దు, ఈరోజు వస్తే నువ్వే రానింది. సో నేనే వెళ్తా ఉన్నా. ఏం చేస్తున్నాను, అన్ని కలర్ తెచ్చుకో, కొన్నే తెచ్చుకో. వీడేటైనా పోతాం అంటే బతుకుంటాడు, ఎందుకంటే వాడు ఆడుకోవడానికి ఇంకా సాయంత్రమే వస్తాం అక్కడ నుంచి అని చెప్పేసి. టాయ్స్ ఏమైనా తెచ్చుకో. తమ్ముడు టాయ్స్ ఒక 2 తీసుకురా, ఎక్కువ తీసుకురా, బ్యాగులు నింపకుర్రి. వీడు సరిపోయారు కదా. వాడేం గుంజుకోడు బిడ్డ, తినడు అన్న, నేను చూస్తా కదా. జస్ట్ తినడు, నోట్లో పెట్టుకోదు అంతే క్రయాన్స్. వాడు చూస్తాడు మమ్మీ అంతే. రిత్తుగాడు ఇల్లంతా తిరుగుతున్నాడండి, మరి చాలా సేఫ్గా పట్టుకుంటాడు వాడిని. ఈరోజు ఎండ కొడుతుంది, యాక్చువల్గా బట్టలు ఆరేయాలి. కాకపోతే ఏమైందంటే శేఖర్ వెళ్ళిపోయాడు, తేజ్ పైన నమ్మకం పెట్టుకొని చిన్నోడిని వదిలేదు. సరే నేను బయటికి రాగానే ఏడుస్తాడు. సో ఇక్కడ నిన్న బాగా వాటర్ ఉండే కాలువ తవ్వీరు. నేనేంటంటే అమ్మమ్మా వస్తున్నా ఏం పట్టుకున్నారా వీడికి నేను పక్కనే ఉండాలి, లేకపోతే డిగులు టీత్ వచ్చాయి. టీత్ అమ్మా సడన్గా పోయినాను. సో ఏదున్నా అమ్మనే పక్కన ఉండాలి, అమ్మ కదలొద్దు, అమ్మ ఇటు పోవద్దు. బంద్ అమ్మ ఇటు పోడు బండ్ అంటే బండు చిన్న బండు. మా అత్తకు తొక్కులు ఇద్దాంపా, కూర్చి ఇక్కడ నువ్వు ఇక. ఇగో ఆడుకో, నేను ఈయనే కూర్చుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే నేను శేఖర్ గారి కోసం బ్లాక్ ఫారెస్ట్ హనీ తెప్పించాను. నేచర్ డివైన్ దీన్ని యాడ్స్ నేను చూసాను, బాగున్నాయంట. సో చూడాలి ఇంకా వాడి. సో హనీకి మనకి ఇట్లాంటిది వచ్చింది. ఇది చిన్నోడికి అయితే అదేమంటారు నోట్లో వేసుకొని కొరకడానికి బాగుంటుంది, ఎందుకంటే ఇది వుడ్ది కదా, వుడ్ షార్ప్గా ఉంది కదా. సో ఇది వుడ్ది కదా. దాని చియా సీడ్స్ తెప్పించాను, ఎందుకంటే తను కొంచెం డైట్లో ఉన్నారు కదా, యూజ్ అవుతుందని చెప్పేసి. సో చూద్దాం, వీటి రివ్యూ నేను మీకు వాడాక చేస్తాను.
సో ఈ బుజ్జి బంగారం పడుకున్నాడు. ఇందాకే నాదొక పార్సల్ వచ్చింది. దాని బ్యాగ్లో అన్నీ పెట్టేసుకున్నాను, లైక్ పిల్లల బట్టలు ఇవన్నీ అన్నమాట. సో చిన్నోడి హ్యాటు ఇవన్నీ పెట్టేసుకున్నాను. ఇది తీసుకెళ్ళాలి. ఇటు సరిపోజరా గడ్డని పెట్టినావు. మా తేజ్గాడు ఇల్లంతా సర్దేసిన బంగారు కొండ ఇది హీరో. గిట్టు పెట్టాలి ఉయ్యాలి ఎప్పుడు కానీ ఫ్రిడ్జ్కి ముందటనే పెట్టాలి. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ మమ్మలు. ఈ రఘుమ వస్తాడు. థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ యూ. వర్షం ఎక్కువ పడుతుంది ఎప్పుడు, రోజు అంటే ఈరోజు కాదు రోజు. సో నేను టవల్స్ అన్ని ఒకేసారి వాషింగ్ మిషన్లో వేసాను అనమాట. సో ఆ నీళ్ళనే ఉన్నాయి. ఇప్పుడు వీటిని మడత పెట్టుకుంటూ నేను కూర్చోను. రంగవన్ వచ్చి టైం కూడా అవుతుంది. మా కొడుకు చూడండి, మా తేజ్ గారు చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నాడు. వీడు వేసి ఇంకా చేస్తూనే ఉంటాడు. ఈరోజు నేను హిట్ తెప్పించాను. చూడాలి, మనకు జీర పురుగులు బాగున్నాయి కదా ఎట్లా పనికి వస్తూ. సో ఇన్ని రోజులు పిల్లలు ముట్టుకుంటున్న భయాన్ని నేను తెప్పాను, కానీ మొత్తం ఈరోజు తెచ్చి సేఫ్టీ ప్లేస్లో పెట్టేస్తాను. అక్కడనే పెట్టినాను, మళ్ళీ నీళ్ళు ఎందుకే బిడ్డ కడుపులో వస్తుంది. సో ఇది నేను మన తేజకు జ్వరం వచ్చినప్పుడు ఈ సిరప్ వేసాను, దెబ్బకు తగ్గింది, డాక్టర్ ఇచ్చాడు. నిమిషాల్లో లేస్తాడు వీడు. మార్నింగ్ చిన్నోని బెడ్ పైన వేసాము, అందరం బయట ఉన్నాం. వాడికి చుట్టూ మెత్తలు పెట్టిన, కానీ ఏమైనా తెలీదు డబెల్లని కింద పడ్డాడు బిడ్డ. చాలాసేపు ఏడ్చిండు. నార్మల్గా అవన్నీ కిందనే వేస్తాను ఇప్పుడు, కానీ ఏంటంటే పడుకుంటాడు మెత్తలు అడ్డం పెట్టినా ఆడదాం. ఈ సంచులు తిప్పుతావు ఫస్ట్ అవి. సో వీళ్ళు చాలామంది నన్ను అక్క మీరు అన్ని కొలాబరేషన్ చేస్తారు, అన్నీ ఒప్పిస్తారు, మీకేంటి ఫ్రీగా వస్తాయని అంటున్నారు కదా. కానీ మీ డబ్బులు కూడా డబ్బులే, మీరు పెట్టేది కూడా డబ్బులే కదా. సో నేను ఎవ్రీథింగ్ కొలాబరేషన్ చేయనండి. నాకు మొన్న 2 శారీస్ వచ్చాయి. ఈవెన్ ప్రోడక్ట్స్ కూడా నాకు బాగా అనిపించకపోతే వాటి రివ్యూ బాగాలేకుంటే నేను కొలాబరేషన్ చేయను. 3 శారీస్ ఏమో వచ్చాయి, క్వాలిటీ వైజ్ అస్సలు బాగాలేదు. సో చేయనని చెప్పాను. కొందరు రీసెలర్స్ ఓకే మేడం రిటర్న్ పంపించాడు, కొంతమంది గొడవలు పెట్టుకుంటారు. సో ఇక్కడ నేనేంటంటే కంపల్సరీ రిటర్న్ పెట్టేస్తాను, నేను వీడియో చేయనని చెప్పాను. సో ఆ శారీస్ పంపించాలి. సో నేను ప్రోడక్ట్స్ విషయాల్లో కూడా నాకు నచ్చకుంటే చేయనండి. కొన్ని ప్రోడక్ట్స్ నాకు అట్లా పడుంటాయి, ఎందుకంటే బ్రాండ్ ప్రోడక్ట్స్ని రిటర్న్ తీసుకోదు. మనం వీడియో చేయ మనకు పేమెంట్ ఇవ్వరు. కానీ శారీస్ విషయంలో కొన్నిసార్లు రీసెలర్స్ ఇష్యూ చేస్తారనమాట. కానీ ఏంటంటే నేను కొలాబరేషన్ చేసే ఏ శారీ అయినా కానీ క్వాలిటీ బాగుంటేనే చేస్తాను, బాగాలేకున్నా నాకు నచ్చకపోయినా అవి రిటర్న్ వెళ్ళిపోతాయి. సో ఈరోజు నేను 3 పార్సల్స్ రిటర్న్ పంపించాలి, అవిగా పంపించేస్తాను. ఈసారి నాకు పిక్లో చాలా బాగా అనిపించింది, కానీ అస్సలకే బాగాలేదండి. ఇది రిటర్న్ పెట్టేస్తున్నాను. ఇది నాకు వచ్చి 1 మంత్ అయిపోయింది, చెయ్యని చెప్పేసి ఫైనలీ బ్యాక్ వెళ్ళిపోతుంది. దాని ఈ శారీ కూడా ఇదిగో నాకు అస్సలు నచ్చలేదు. కాస్ట్ 1000 రూపాయలు ఉంది, శారీ వర్త్ 1000 రూపీస్ అసలు కానే కాదు. సో ఈ 2 వాపస్ పెట్టాలి. వీటితో పాటు ఇంకోసారి వీళ్ళిద్దరు కొంచెం ఆల్రెడీ చేసిన వాళ్ళే, బట్ నాకు నచ్చలేదు. రీసెలర్స్ తప్పేం ఉండదండి, పాపం వాళ్ళు ప్రొడక్ట్స్ పెడతారు. ఈ శారీ కూడా టోటల్గా చూస్తే ఈ శారీ 4 ఏమంటారు మనకి 6 యార్డ్స్ ఉంటుంది కదా శారీ, ఇది 4 యార్డ్స్ కూడా లేదు, నాకైతే కుచ్చులు రావు. సో ఈ శారీ కూడా ఇది వచ్చి 1 మంత్ అయిపోయింది, ఇది కూడా రిటర్న్ వెళ్ళిపోద్ది. చూడడానికి చాలా బాగా అనిపించింది పిక్లో. లైక్ అవి కొంటే మీకైనా లాభం ఉండాలి కదా, నాకేంటంటే బోల్డ్ అని శారీస్ పడి ఉంటాయి, కానీ కొంటే సబ్స్క్రైబర్స్ కూడా పైసలు పెడుతున్నారు కాబట్టి యూజ్ కావాలంటే ఆలోచిస్తూ ఉంటాను. మొత్తం కదా రుత్తుగాడు దారుణంగా కింద పడ్డాడు అండి. ఇక్కడే కింద డబ్బేళ్ళని పడ్డాడు బిడ్డ, ఎర్రగా అయిపోయాడు దెబ్బకి ఏడ్చి. ఇంకా అత్తయ్య వాళ్ళకి తెలియదు, అత్తయ్యకి తెలిసింది అనుకోండి పెద్ద లొల్లి చేస్తుంది, కోపడుతుంది. మీరేం చేస్తారు అత్తయ్య దృష్టిలో ఏం పని చేయదు, వాడితోటే ఉండాలి. అయ్యో చూసుకోవాలి, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి మమ్మీ, నువ్వు స్ట్రాంగ్గానే ఉండాలి బిడ్డ, నువ్వు పెద్దోడు అవుతున్నావు కదా, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి మమ్మీ. సో మొత్తంగా అయితే ఇక్కడ ప్యాక్ చేస్తూ ఉన్నా అనమాట, తీసుకెళ్ళాల్సినవన్నీ కూడాను. ఈ శారీ అయితే 4 గజాలే వచ్చిందండి, అట్లీస్ట్ 6 గజాల చీర ఉండాలి కదా. ఇది 5.5 4 గజాలు మాత్రమే ఉంది, చూస్తే తెలిసింది. ఇంకా చుట్టుకుంటే ఇంకా సరిపోలేదన్నమాట, అందుకని చెప్పేసి ఇది రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో చాలా వరకు నచ్చని బ్రాండ్స్ అయినా కానీ నచ్చని ప్రోడక్ట్స్ అయినా కానీ షేర్ చేయమండి. చాలామంది ఫ్రీగా వస్తే ఏంటి మీరు ఏమని చేస్తారంటారు, ఫ్రీగా వస్తే ఏమైనా చేయలేమండి, ఎందుకంటే మా మొహాల పైన పెట్టుకుంటే మా మొహం కూడా పాడైపోద్ది కదా. సో అంతేనండి, నేనేం చేస్తున్నానంటే దేని దానికి ప్యాక్ చేసి పెడుతున్నాను. దేవుడి దయ వల్ల వర్షం పడుకుంటే ఇవి ఎంచక మనం
పంపించేయచ్చు అనమాట. సో సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. కానీ వర్షం చాలా హెవీ అయిపోయింది. మేము ఇంటికి చేరగానే సో మా రంగం అనేమో టీవీ చూస్తూ ఉన్నాడు, చిన్నోడేమో ఆడుతూ ఉన్నాడు. సంధ్య ఏంటంటే ఏం చేద్దాం వద్ద టీ పెట్టాలా ఇంకేమైనా చేయాలా అని చెప్పేసి అది ఇది మర్యాదలు చేస్తూ ఉండిందన్నమాట. సో చిన్నట్టు చూడండి ఎట్లా ఆడుతున్నాడు. వాడికి పళ్ళు దురద పెడుతున్నాయి. టీతింగ్ టైం కదా, ఆల్రెడీ 2 టీత్ వచ్చాయన్నమాట. సో ఊకే మీద ఆడుతూ కొరుకుతూ ఉంటాడు అనమాట చెంపల్ని. సో ఇక్కడ తేజ్ ఏంటంటే సంధ్య అత్త నేను దోశ తింటా నాకు దోశ చేయి అన్నాడు. సంధ్య రంగమన్న దోశ ఎక్కువ తినడు, సంధ్య ఒకటే తింటుంది. సో రంగమన్న ఇష్టం తినడు కాబట్టి సంధ్య కొంచెం పెడతాను బ్యాటర్. సో లక్కీగా ఆ రోజు వెళ్ళినప్పుడు దోశ బ్యాటర్ ఉంటే తేజ్కి దోశలు చేసి పెట్టింది అనమాట మా సంధ్య. నాకు హ్యాపీగా అనిపిస్తుంది వెళ్ళి మా రంగమన్న వాళ్ళతో స్పెండ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. సో వాళ్ళు ఇక్కడికి రావడం మేము అక్కడికి వెళ్ళాం అదే చిన్న టైంపాస్ అన్నమాట మాకు. సండే ఇంకా వెళ్తే నెలకు ఒకసారి అప్పుడప్పుడు ఊరికి వెళ్తాను. నేనైనా అంతే, రెగ్యులర్గా అయితే పోము కదా. సో తను ఎక్కువ నైబర్స్ తోటి ఉండదు అన్నమాట, అంటే వాళ్ళకి నైబర్స్ లేరులేండి. సో ఎక్కువ నా దగ్గరికి వస్తాను, నేను ఎక్కువ సన్ దగ్గరికి వెళ్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాయ్ పెట్టడానికి పాల ప్యాకెట్ అవన్నీ తెమ్మంది రంగమని వర్షం పడేటప్పుడే పంపించింది అనమాట. తెజుకు చిప్స్ తెచ్చింది రంగమని. సో ఆ చిప్స్ ఒకటి అడుక్కొని మరీ మేము తింటూ ఉన్నాం. ఇంకా అన్న ఏంటంటే వర్షం పడుతుంది కదా పకోడీ చేసింది అంటే యాక్చువల్ అన్న చేయమంది పకోడీ కాదు, అన్న చేయమనిందేమో మిర్చి బజ్జీ. కానీ సండే ఏంటంటే పకోడీ చేస్తుంది, ఎందుకంటే నాకు పకోడీ ఇష్టం కాబట్టి నీకు మిర్చి బజ్జీ మళ్ళీ వేస్తాలే నాకు ఇష్టం కదా పకోడీ చేద్దామని చెప్పేసి అనిందన్నమాట. సో నేను చెప్తాను సండే ఏం మిక్స్ చేయాలో అవన్నీ మిక్స్ చేయి బాగుంటుంది అని చెప్తే సరే వద్దని అన్నీ సెట్ చేస్తానండి. ఈ మధ్య చిన్నోని ఎవరి దగ్గర ఇద్దామంటే నేను అక్కడ నుంచి లేవగానే ఏడుస్తాడు. సో అదే అంటుంటాను కావున ఒరే మీ అవ్వ ఉన్నంతసేపు మంచిగా ఉంటున్నా, మీ అవ్వ పొంగని ఏడుతున్నామని గాడిది అని అంటా ఉన్నాడు అనమాట. సో వాడికి గాడిది అన్నది వాడికి వినిపిస్తూ ఉంది. గాడిది అని ఇట్లా మొహం అంతా ఇట్లా పెట్టి అంటే కథ ఇంకా రంగవలను చూసలేడు అన్న దగ్గరికి వెళ్ళట్లేదు అన్నమాట. సో ఇక్కడ మేము పకోడీ వేస్తూ ఉంది. సందే చేసిందండి, అన్నీ సందే చేసేది. ఎందుకంటే చిన్నోడు ఏడు పాపట్లేదు, నేను అక్కడే వాడి దగ్గరే ఉండాలంట. ఇంకా వాడికి ఇల్లు కొంచెం కొత్తగా అనిపించేసరికి ఇంకా ఊరికే భయపడినట్టు చేస్తాను అనమాట. సో ఫైనల్లీ పకోడీ అయిపోయింది, తినేసాము. వర్షం ఫుల్గా పడింది. శేఖర్ గారు రావడానికి 10:30 అయిపోయింది. శేఖర్ ఆఫీస్కి వెళ్ళి రావడానికి నైట్ 10:30 అయిపోతే సో తినేసి 10:30కి ఇంటికి వచ్చేసామన్నమాట. వచ్చేసరికి కొంచెం వర్షం పడితే లైట్గా తడిచాములేండి. సో తెల్లారి పిల్లలకి సరదాలు కూడా అయ్యాయి. సో ఎలా అనిపించిందండి ఒక చిన్న వ్లాగ్ అండి ఇది. నచ్చిందా? లైక్ షేర్ కమెంట్ అన్నీ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. బై టేక్ కేర్. సో ఇక్కడ సంధ్య ఏం చేస్తుంది తెలుసా, తేజుగాడు సంధ్య బబ్బలు ఉన్నాయి కదా, బబ్బల్లా ఉన్న దాల్మోడు తీసేయంటే అది ఏరుతా కూర్చుంది. అట్లా ఉంటుంది మనతోని. బాయ్.